అయితే ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అండగా ఉండాల్సింది. అంటే 119 నియోజకవర్గాల్లో పార్టీలు ఏవైనప్పటికీ, విభేదాలు ఎన్నున్నప్పటికీ 119 మంది ఎమ్మెల్యేల ఫ్యామిలీలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు. మరి అటువంటి మాగంటి గోపీనాథ్ గారి కాలం చేసినటువంటి వార్త విని కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం ఏంటి క్యాబినెట్లో అని చాలామంది తెలంగాణ ప్రజలు అండ్ అలాగే ఇటు కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా సహించరు, ఒకరోజు పోస్ట్పోన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు నిన్న జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారము జనరల్గా మీ తోటి శాసనసభ్యులు కదా, తోటి శాసనసభ్యులు చనిపోయినప్పుడు అట్లీస్ట్ హానర్ మినిమం అట్లీస్ట్ మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరైనా ప్రజలేమని అనుకుంటారా, కార్యకర్తలు ఏమైనా అనుకుంటారా, దీనివల్ల గవర్నమెంట్ పరువు పోతుందా, రేవంత్ రెడ్డి గారి పరువు పోతుందా అన్న ఆలోచించి కొద్దో గొప్ప వెనుకడుగు వేయాల్సింది. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది అర్థం కానటువంటి విషయము. ఒక చిన్న పిల్లలు కూడా బాధపడేటువంటి అంశము. అటువంటిది మీతో పాటు పనిచేసినటువంటి మీ తోటి శాసనసభ్యుడు, అదే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే కదా రేవంత్ రెడ్డి గారు కూడా నివాసం ఉండేది. మరి ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఒక శాసనసభ్యుడు పోనీ మీకు తెలీదా అంటే అన్నీ తెలుసు. తెల్లవారుజామునే మాగంటి గోపీనాథ్ గారు విషయం అందరికీ కూడా తెలిసింది. మరి మీకు నిజంగా మనసు అనేది ఉండుంటే మీరు అంత్యక్రియలు అవుతున్నాయి కాబట్టి మీరు ప్రమాణ స్వీకారాన్ని కొద్దిగా ఒక రోజు పోస్ట్పోన్ చేసుకునేది ఉండే. మీరు పోస్ట్పోన్ చేసుకోకపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధతో కోపంతో ఏంటిది తోటి శాసనసభ్యుడు ఒక పక్క కాలం చేస్తే మరి మిగతా శాసనసభ్యులకు మంత్రి పదవుల ప్రమాణ స్వీకారం చేయడం ఏంటి అని చెప్పి ఎవరైనా మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా ఎవరైనా సరే ఎంత క్రూరత్వంతో ఉన్నటువంటి మనిషి అయినా సరే ఇంకా ఈ నియోజకవర్గంలో హాలిడే ప్రకటించడమో అట్లీస్ట్ ఒక సంతాప సభ ఏర్పాటు చేయడమో లేకపోతే మౌనం పాటి ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇదే రోజు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాగంటి గోపీనాథ్ గారు ఇట్లా అవుతుందని చెప్పి. మరి ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారు కానీ గవర్నర్ గారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి తెలియదు అనుకుందాం, కేబినెట్ మంత్రులకు అవగాహన లేదనుకుందాం, మరి గవర్నర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ పోయినప్పుడు ఒక శాసన సభ్యుల్ని కోల్పోయినప్పుడు మరి ప్రమాణ స్వీకారం ఆ రోజు ఎలా చేస్తారు? ఇంత పెద్ద విషయాన్ని ఎలా మర్చిపోయారు మీరు? ఎందుకింత కర్కశంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో అందుకే ఇప్పుడు ఏమైనా మంచి జరిగిందా? ఇప్పుడు శాసన సభ్యుల్లో ఒక మనిషిని కోల్పోయినప్పుడు, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని కోల్పోయినప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ 119 మంది ఎమ్మెల్యేలకు మీరు ఒక లీడర్గా వ్యవహరిస్తున్నప్పుడు మీరు ఇదే రోజు పట్టుబట్టి ప్రమాణ స్వీకారం చేయకూడదు యాక్చువల్గా. కానీ ప్రమాణ స్వీకారం చేశారు, అయిపోయింది. కానీ ఏం లాభం చెప్పండి? మొత్తం కాంట్రవర్సీస్కి దారితీసిందా? ఇటు రాజగోపాల్ రెడ్డి అప్స్కాండా, ఆయన ఎక్కడున్నారో తెలియదు ఎవరికి. ఇటు మల్రెడ్డి రంగారెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఏం సాధిస్తున్నారు? ఇంత ఒక బ్యాడ్ టైంలో ఒక వ్యక్తి బాధపడతారని వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి వచ్చింది, చాలా సంతోషం, వస్తుందని అందరికీ తెలుసు. ఎందుకంటే మీడియా పెట్టుకున్నారు, ఆయన ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లోకి వెళ్దామని చూస్తారు. మళ్ళీ మంత్రి పదవి వచ్చింది, చాలా సంతోషం, దాన్ని మేము తప్పుపట్టాం. కానీ ఒక పక్క ఇక్కడ జరుగుతూ ఉంటే వివేక్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో డాన్స్ చేస్తూ ఉన్నాడు భరత్లో. ఇది ఎంత బాధాకరమైనటువంటి అంశం. ఎవరో చనిపోలేదు కదా, మీ శాసనసభ్యులు, మీ తోటి శాసనసభ్యులు ఒకరు కాలం చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు మీరు? ఈ విలువలు ఎట్లా మీరు మర్చిపోతారు? అట్లీస్ట్ ఒక రోజు కూడా మీరు ఆపుకోలేకపోయారా? ఒక్క రోజు కూడా మీరు ఆగలేకపోయారా? ఒక్కరోజు కూడా ఆగలేకపోయారు. నిజంగా పబ్లిక్ అందరు కూడా చాలామంది కార్యకర్తలు పబ్లిక్ అందరు కూడా నారాజై ఉన్నారు. చాలామంది మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. ఏంటి తోటి శాసనసభ్యుడు ఇలా అవుతే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఏంటి? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం పోస్ట్పోన్ చేయలేదేంటి? టికెట్స్ మీరు మంత్రి పదవులు ఎట్లాగో అనౌన్స్ చేసిన తర్వాత
ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తారు. ఇన్ని రోజులు పెండింగ్ పెట్టి ఒక్కరోజుకి మీకు బాధ అనిపించిందా పోస్ట్పోన్ చేయడానికి? ఇన్ని రోజులు 1.5 ఏళ్ల నుంచి తెలంగాణకి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సోషల్ వెల్ఫేర్ లేదు, మున్సిపల్ లేదు, ముఖ్యమైనటువంటి శాఖలు ఏవి కూడా తెలంగాణకు లేదు. ఒక్క రోజులో ఏం కుంపలు మునిగిపోతున్నాయి అంటే ఇంత లేటుగా ఉండి ఇంత డ్రాగ్ చేస్తూ వచ్చి ఒక్క రోజులో మీరు ఒక తోటి శాసనసభ్యుడి కోసం మీరు ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోలేకపోయారు. మరి ఇదే నియోజకవర్గంలోనే కదా మరి వివేక్ గారి ఇల్లు ఉంటుంది. అందరిది మోస్ట్లీ ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, విఐపీలు, రాజకీయ నాయకులు ఆల్మోస్ట్ అందరు ఇక్కడే కదా ఉండేది, ఇక్కడే ఉంటారు కదా. మరి మీ ఎమ్మెల్యేనే కదా, మీ శాసనసభ్యు ఎమ్మెల్యే, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే. మీకు ఎలా మనసు ఒప్పిందండి? ప్రమాణ స్వీకారం చేయడానికి ఎలా మనసు ఒప్పింది పోస్ట్పోన్ చేయకుండా? గవర్నర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? అండ్ అట్లాగే ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే పోనీ సైలెంట్గా మీరు ప్రమాణ స్వీకారం చేసుకోవాలి, కానీ సంబరాలు ఎందుకు చేసుకున్నారు? ఒక్కరోజు ఆగాల్సింది. ఇప్పుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు, పోనీ అది వదిలేయండి. ఇవాళ ఏదో రీజన్స్ ఉన్నాయి అనుకుందాం, ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సంబరాలు ఇంకొక రోజు చేసుకోవచ్చు కదా. ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా? మంత్రి పదవి ఎక్కడికి పోదు, ఉంటుంది. మరి ఇప్పుడే ఇమీడియట్గానే ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే ఇంకో పక్క మీరు సంబరాలు చేసుకోవడము అది ఎంత అవమానకరం అదండి. అది నిజంగా ఎవరు కూడా, ఏ మానవత్వ విలువలు ఉన్నటువంటి ఎవరు కూడా ఇలా చేయరు. మీకు తెలుసు, నేను ఎవరికి కూడా వన్ సైడ్ సపోర్ట్ కాదు, కానీ ఈరోజు మీరు ఏదైతే నిన్న చేసింది ఉందో అది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది జీవితాంతం ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుంది, ఒక తీరని మచ్చగా మీకు డెఫినెట్గా ఉండిపోతుంది. మీ మానవతా విలువలకు మీ ఒక క్యారెక్టరైజేషన్ని ఒక మార్క్ లాగా చూపించేటువంటి అంశం ఇది. ఎవరు అవునన్నా కాదన్నా బాధపడే వాళ్ళు బాధపడతారు. సో చాలామంది మీరు చూడండి, ఎవరైతే వివేక్ గారు అబ్బాయి డ్యాన్స్ చేశారో ఆ వీడియో కింద అన్ని బ్యాడ్ కమెంట్సే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. అన్ని బ్యాడ్ కమెంట్సే. ప్రమాణ స్వీకారం లైవ్లలో కూడా ఒక పక్క మీ ఎమ్మెల్యే కోల్పోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కమెంట్లు పెడతా ఉన్నారు. అంటే నేను అందుబాటులో లేకుండే యాక్చువల్గా, సో లైవ్లో కూడా అందరు కమెంట్స్ పెడతా ఉన్నారు. అంటే ఎంతమంది మైండ్ సెట్, ఎంతమందికి మీరు ఇప్పుడు వ్యతిరేకంగా కనబడ్డారు ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల, ఈ ఒక్క చిన్న విషయం వల్ల. కొన్నిసార్లు చిన్న విషయాలే కానీ చాలా పెద్దగా ఆలోచించాలి, సెన్సిటివ్ విషయాలు. కొన్నిసార్లు చిన్న విషయాలే కానీ చిన్న విషయాల వల్లనే కొన్నిసార్లు అన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. మరి మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. మరి సోషల్ మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్తారా? ఎట్లా చెప్తారో చూడండి. ఇంకా మీరు చెప్పకపోతే ఇంకా అది మీ ఏమంటారు, మీ విజ్ఞతకే వదిలేయాల్సినటువంటి పరిస్థితి. సో మీరు ఒకసారి ఆ డాన్స్ కింద, భరత్ ఏదైతే మీరు డాన్స్ చేస్తారో, సంబరాలు చేసుకుంటున్నారో, ఆ సంబరాల కింద కమెంట్స్ చూడండి దయచేసి. మీరు అన్యదా భావించద్దు. అది కమెంట్స్ చూడండి, చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. అండ్ అదే రకంగా రేవంత్ రెడ్డి గారికి కూడా కొద్దిగా అందరు కూడా తిట్టుకునే ప్రయత్నం చేశారు. నిన్న మొత్తం రేవంత్ రెడ్డికి కూడా బ్యాడ్ నేమే వచ్చింది. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో తోటి శాసనసభ్యులు, పార్టీలు వేరైనా వ్యక్తిగత కక్షలు ఎవరిపైన ఉండవు. ఆయన వెళ్ళి పరామర్శించడము కరెక్టే, దాని ఎవరైనా తప్పుపట్టం. కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి ఒక్క రోజన్నా అట్లీస్ట్ వాయిదా వేసి ఉంటే నిజంగా ఒక గొప్ప వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఉండేవారేమో బహుశా. సో అది ఒకసారి ఇటువంటి సవరణలు మీరు చేసుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ విషయం తెలియజేస్తూ, మాగంటి గోపీనాథ్ గారు కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజల తరపున, తెలుగు ప్రజల తరపున మీ కుటుంబ సభ్యులు ధైర్యంతో, మనోధైర్యంతో ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ